విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువు నామమున అందరికీ వందనాలు. దేవుని కృపలో కొనసాగుతూ దేవుని చేత కాపాడబడుతున్న దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, మనకి దయచేసిన ఈ నూతన దినమును బట్టి మహిమ నొందతగిన దేవుడు ఈ దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు అత్యంత ప్రియమైన వారలరా, మన దేవుడు మనలను కాపాడే దేవుడు. ఆయన నిన్ను ఎల్లప్పుడూ కాపాడతారు. భయపడవలసిన అవసరం లేదు, కలవరపడవలసిన అవసరం లేదు, ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆయన కాపుదల మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. రాత్రనక పగలనక, కునుకక నిద్రపోక కాపాడే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఎవరున్నా ఎవరు లేకపోయినా ఆయన ఉన్న దేవుడు, అనే దేవుడు. మన జీవనమే ఒక సుదీర్ఘమైన ప్రయాణం. తల్లి గర్భం నుండి ఈ లోకంలోనికి వచ్చిన తరువాత, ఈ లోకయాత్ర కొన్నాళ్ళు కొనసాగించిన తరువాత పరలోకమునకు మనం చేరవలసిన వారమై ఉన్నాం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మనం ఎప్పుడూ ఒంటరిగా ప్రయాణాన్ని చేయకూడదు. లేఖనాలలో ఒకడు యెరూషలేము నుండి యెరికోకు ఒంటరిగా ప్రయాణం చేసుకుంటా వస్తూ ఉంటే ఆ బాటసారి దొంగల చేతికి చిక్కాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం లేఖనం తెలియజేస్తుంది, అపవాది దొంగయు, దోచుకొనువాడును, నాశనము చేయువాడు, హత్య చేయువాడు. నువ్వు ఒంటరిగా నడుస్తూ ఉంటే తప్పక దొంగని దగ్గరికి వస్తాడు, నిన్ను దోచుకుంటాడు, నిన్ను హత్య చేస్తాడు, ఆ తర్వాత నాశనానికి తీసుకెళ్తాడు. ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాను, నీ మార్గములన్నిటిలో నేను నిన్ను కాపాడుతాను అని దేవుడు మనకు వాగ్దానం ఇచ్చిన తరువాత కూడా దేవుణ్ణి విడచి, దేవుణ్ణి మరచి నువ్వు ఒంటరిగా నడుస్తున్నావు అని అంటే ఒక్కసారి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆలోచించుకో. ప్రభు యొక్క ఆశ ఏంటో తెలుసా? ఎల్లప్పుడూ ఆయన మనకు తోడుగా ఉండాలని, ఎల్లప్పుడూ మనల్ని కాపాడాలని, మన మార్గములన్నిటిలో ఆయన దూతల సహాయం మనం పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాంటిది ఆ దేవుణ్ణి కాదనుకుని నువ్వు ఒక్కడివే, నువ్వు ఒక్కదానివే నీ జీవన పయనాన్ని కొనసాగిద్దాం అనుకుంటే తుదకు దాని గమ్యస్థానం ఏమిటో ఒకసారి ఆలోచిస్తారని మనవి చేస్తున్నాను. ఆదికాండం 16వ అధ్యాయంలో అబ్రహాము గుడారము నుండి హాగరు తన కుమారుణ్ణి తీసుకుని ఎటో వెళ్ళిపోదామని ప్రయాణం మొదలుపెట్టింది. కానీ చూస్తున్న దేవుడు ఉన్నాడు కదా, ఆమెను ఆమె కుమారుణ్ణి చూచి తన కుమారుడి మొర ఆలకించి దూతను పంపి మరలా అబ్రహాము గుడారము చేరేటట్లుగా చేసినవాడు నిన్ను కాపాడే దేవుడు. దేవునికి స్తోత్రం. అదే ఆదికాండ గ్రంథము 19వ అధ్యాయం చూస్తే సొదొమ గొమొర్రా పాపం దేవుని దృష్టికి భయంకరమైపోయింది. అగ్ని గంధకములతో ఆ దేశాలను, ఆ ప్రాంతాన్ని దేవుడు దహిస్తున్నప్పుడు నీతిమంతుడైన లోతును, తన కుటుంబాన్ని, దూతలను పంపి అక్కడ నుండి, ఆ అగ్ని నుండి బయటికి తీసుకొచ్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. నీ మార్గములన్నిట ఆయన నిశ్చయముగా నీకు తోడుగా ఉండునుగాక. నువ్వు ఏ మార్గంలో అయితే వెళ్తున్నావో అది నీకు అపాయకరమైన మార్గం అయితే, ఆ దేవుని చేతికి నీవు అధికారాన్ని ఇచ్చినట్లయితే, నీ బ్రతుకునిచ్చినట్లయితే ఆ అపాయకరమైన మార్గాలను బయటికి తీసుకొచ్చి నీకు ఉపాయమును చెప్పి నీతి మార్గములలో నడిపించే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఏలియా అరణ్యంలోకి వెళ్ళిపోయి బదిరీ వృక్షం కింద కూర్చుని మరణాపేక్ష కలిగిన వాడే ఉండగా దేవుడు తన దూతను పంపి తన ఆకలి తీర్చి సుదీర్ఘమైన ప్రయాణం చేసి రాజులను అభిషేకించువాడిగా ఏలియాను నియమించినవాడు, కాపాడిన దేవుడైన యేసు ప్రభువే. ఆ దేవుడే ఈ దినాన్న ఈ మట్టి బొమ్మను మరుగుపరిచి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఒకవేళ మరణాపేక్ష ఉందా, ఆ దేవుని దగ్గరికి రా.
ఆ దేవుడు నిన్ను చూస్తున్న దేవుడు. ఆ దేవుడు నీ మొర ఆలకించే దేవుడు. ఆ దేవుడు నిన్ను ఆదరించే దేవుడు. తన దూతలకు ఆజ్ఞాపించి నిన్ను కాపాడే దేవుడు ఆయన. నీ స్థితిగతులు ఏమైనా నువ్వు దేవుని దగ్గరికి వస్తే, నీ భయాలన్నిటిలో నుండి, నీ కలవరాలన్నిటిలో నుండి, నీ ఆందోళనలన్నిటిలో నుండి నిన్ను విడిపించి తన దూతలకు ఆజ్ఞాపించి నీతి మార్గంలో నడిపిస్తారు. ఆత్మ సంబంధమైన సంగతులలో నువ్వు అభివృద్ధి చెందినట్లుగా చేస్తారు. నువ్వు ఆత్మలో అభివృద్ధి చెందుతున్న కొద్దీ మిగిలిన విషయాల్లో కూడా తప్పక నిన్ను అభివృద్ధి పదంలో, ప్రగతి పదంలో నడిపించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. నీ మార్గములన్నిటిలో నీకు తోడుగా ఉండునట్లు దూతలకు దేవుడు ఆజ్ఞాపించునుగాక. దాని భయాన్ని విడిచిపెట్టురా, నీ కలవరాన్ని విడిచిపెట్టురా, నీ ఆందోళన విడిచిపెట్టురా. దేవుని సన్నిధికి రా, మోకరించు, ప్రార్థన చెయ్యి. ప్రభువా, నాయన నీవే నాకు దిక్కు ప్రభువా, నువ్వు నన్ను కాపాడువాడవు నీవే. ఎవరిని నమ్ముకున్నా వాళ్ళందరూ నాకు అన్యాయమే చేస్తున్నారయ్యా, నీవు నాకు ఆశ్రయంగా ఉండు ప్రభువా అని ఆ పాదాలు పట్టుకుని బ్రతిమలాడు. నిశ్చయముగా దేవుడు నిన్ను కాపాడునుగాక, దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన వాడా, మా మార్గములన్నిటిలో తోడుగా ఉండుటకు నీ దూతలకు ఆజ్ఞాపించే గొప్ప తండ్రి, మా ఎడల బాధ్యత కలిగిన వాడా, మా పాదములకు రాయి తగలకూడదని ఆశపడుతున్న దేవుడా, నీ చిత్త ప్రకారం మేము బ్రతకాలని, నీ నామం ఉన్నతం చేయాలని, నీ ప్రజలుగా ఉండుటకు కృప దయచేసిన తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. వాక్యం విన్న వారందరినీ దేవనైన వారి మార్గములన్నిటిలో నువ్వు తోడుగా ఉండి సహాయం చేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.